మర్రి చెట్టుని చూస్తున్నామండి. ఇది నేను పాతిందే. ఇది పాతి 15 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు 16వ సంవత్సరం. 15 సంవత్సరాలు అయింది చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో ఇది. ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 సెంట్లు 20 సెంట్లు ఉంటుందండి. అందరూ తిట్టారు నన్ను, మర్రి చెట్టు వేస్తున్నాం ఏంటి పొలంలో అని. మర్రి చెట్టు అనేది ఒక కల్పవృక్షం లాంటిదండి. మీకు గత వీడియోలో కూడా చెప్పాను నేను. ఇటువంటి వృక్షాలు ఒక 10 వృక్షాలు కనుక మనం అందరి పొలాల్లో వేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాలైన వైద్యాలు వీటితోటి చేసేయచ్చండి. అంత అద్భుతమైంది మర్రి చెట్టు. ఇది మర్రి ఓడ అండి. ఓకే, ఇది మర్రి ఓడ, మర్రి చెట్టు యొక్క ఓడ అనమాట. ఇదే వేరు. ఇది ఇక్కడ వస్తే ఇక్కడ ఒక మొదలు తయారవుతుందండి, అక్కడ వస్తే అక్కడ ఒక మొదలు అని చేతి ఇది అలా విస్తరిస్తూనే ఉంటుందన్నమాట మర్రి చెట్టు అనేది. ఈ ఓడని మీరు ఒక మన పిల్లేల కన్నా తక్కువ లావుది కట్ చేసుకునండి, పాలు వస్తాయి. పాలు కారటం ఆగిపోయిన తర్వాత కడిగేసుకుని శుభ్రంగా ఎటువంటి మలినాలు లేకుండా దీంతో పళ్ళు తోముకోవాలండి. ఇప్పుడు నేను గిల్లాను చూడండి, ఇక్కడ కొద్దిగా పాలు వస్తున్నాయి చూడండి. ఈ పాలు పళ్ళుకి తగిలితే మంచిది కాదండి. అందుకేంటంటే ఈ మర్రి పుల్ల ఇరుచుకున్న తర్వాత ఈ పాలు కారిపోయాక కడుక్కుని అప్పుడు దాన్ని మెత్తగా నవిలి పళ్ళు తోముకొచ్చండి. అప్పుడు మళ్ళీ దాని యొక్క చెడ్డ ఏముండదు. చాలా అద్భుతంగా మీకు పంటి వ్యాధుల మీద పనిచేస్తుంది. దీంతో పళ్ళు తోముకుంటే కదిలే పళ్ళు కూడా మళ్ళీ గట్టిపడిపోతాయండి. దీన్ని మీరు సిటీలో ఉన్న వాళ్ళు రోజు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకుని మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఇటువంటిది ఇక్కడికి తీసుకోండి. ఒక అరంగులో నలగొట్టుకుని పళ్ళు తోముకోండి. అక్కడ కట్ చేసి దాన్ని తీసేయండి. మన్నాడు మళ్ళీ ఇంకొక అరంగులో తీసుకోండి. ఈ విధంగా ఇంత పొడవు పుల్లను కనుక తీసుకుంటే ఒక 5 రోజుల నుంచి 10 రోజులు మీరు దీంతో పళ్ళు తోముకోవచ్చు. ఇలాగ ఒక 10 పుల్లలు తెచ్చుకుంటే మీకు ఒక నెల 10 రోజులు వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇటువంటివి కొనుక్కుని అవసరమైతే బయటికి వెళ్ళి ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని మీరు మీ పళ్ళు యొక్క ఆరోగ్యం బాగుండాలి, అందం కూడా ఉండాలి పళ్ళకి అనుకుంటే ఇటువంటి మూలికల్ని వాడుకోవటం తప్పనిసరి అండి. అంతే తప్ప ఏదో ఇవన్నీ అక్కడ దొరుకుతాయి అనేది చెప్పాడు మాకు అంటే ఏమీ దొరకవు. మీ దగ్గరికి నడిచి ఏది రాదు. ఏది కావాలన్నా మీరు కష్టపడాలి, తెచ్చుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాల మూలికలను ఉపయోగించుకుంటా వాటిని సేకరించుకుంటా మీరు వాడుకుంటేనే అవి మీకు ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడతాయండి.